హాయ్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే ఎనీ ప్రాపర్టీ, ఎనీ సైట్స్, మనం రీసేల్ సైట్స్ కావచ్చు, ఒక ప్రాపర్టీని కొనే ముందు మనం చెక్ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. మెయిన్గా ఏంటంటే మనం సైట్ తీసుకున్న తర్వాత, తీసుకోవడానికి ముందు, బుకింగ్ చేసిన తర్వాత ఒకరి దగ్గర నుండి సేల్ అగ్రిమెంట్ తీసుకుంటాం. అది సేల్ అగ్రిమెంటు ఇది ఎంతవరకు పర్ఫెక్ట్? సేల్ అగ్రిమెంటు వ్యాలిడ్ ఉంటుందా? ఉంటే ఎన్ని రోజులు వ్యాలిడ్ ఉంటుంది? ఇట్లాంటివి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సేల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సేల్ డీడ్ అంటే ఏంటి? మదర్ డీడ్ అంటే ఏంటి? ఫ్యామిలీ ట్రీ అంటే ఏంటి? అసలు ఇవన్నీ ఎందుకు మనం కలెక్ట్ చేసుకోవాలనేటువంటిది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ముందుగా వచ్చేసి ఒక సైట్ తీసుకునేటప్పుడు బేసిక్గా మనం వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మనం ఒకవేళ అగ్రిమెంట్ వేసుకుంటే సేల్ అగ్రిమెంట్ వేసుకోవాలి. సేల్ అగ్రిమెంట్ వేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుండి మదర్ డీడ్ కావచ్చు, లింక్ డాక్యుమెంట్ కావచ్చు, ఫ్యామిలీ ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా తీసుకోవాలి. లేదు మీరు ఒక లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే ఆ లేఅవుట్లో వచ్చేసి లోకల్ అథారిటీ వాళ్ళ దగ్గర నుండి అప్రూవల్స్ ఏమున్నాయి, ఎన్ఓసి ఏముంది, కేవీ వాళ్ళ దగ్గర నుండి అంటే కరెంటు హై టెన్షన్ వైర్స్ ఏమైనా వెళ్తున్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే నష్టపోతారు. అలాగే ఒక తండ్రి ఆస్తి, ఒక తండ్రికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఒక అమ్మాయి ఉంది అనుకోండి. తండ్రి ఆస్తిని అమ్మాయి షేర్ ఇవ్వకోకుండా కొడుకులు మాత్రమే సేల్ చేస్తే ఆ కూతురికి ఎటువంటి హక్కు ఉంటుంది? రేపొద్దున మనం లీగల్గా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటామంటే 100% ఎదుర్కొంటారండి. ఒకవేళ తండ్రి ఆస్తిని మనం డైరెక్ట్గా తీసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుండి కొడుకులు ఎంతమంది ఉన్నారు, కూతుర్లు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మనం తెలుసుకుని వారి దగ్గర నుండి సైన్లు తీసుకోవాలి, మనం సిగ్నేచర్స్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుండి రిలీజ్ డీడ్ అని వస్తుంది. ఈ రిలీజ్ డీడ్ని తీసుకున్న తర్వాతనే మనం అనేది సైట్ అనేది రిజిస్ట్రేషన్స్కి వెళ్తాం. లేదంటే ఓన్లీ వాళ్ళ కుమారుల యొక్క సైన్లు తీసుకుని మనం సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపొద్దున ఒక 2 years తర్వాత కావచ్చు, ఒక 5 years తర్వాత కావచ్చు, ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అయినా కావచ్చు, ఆ కూతురు వెళ్ళి కేసు వేస్తే 100% మనం ఇబ్బందులు పడతాము. సో ముఖ్యంగా ఒక సైట్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే సేల్ డీడ్, మదర్ డీడ్, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత ఎన్ఓసికి సంబంధించింది. వాళ్ళు ఏమైనా లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారంటే అక్కడ ఎన్ఓసిస్ ఏమున్నాయి, అప్రూవల్స్ ఏమున్నాయి, లింక్ డాక్యుమెంట్ ఏముంది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మనం ఒక సైట్ బుక్ చేసుకుని వాళ్ళ దగ్గర నుండి సేల్ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత సేల్ అగ్రిమెంట్ వచ్చేసి మనకు 1 to 3 years వరకు టైం ఉంటుందండి. మనం అందులో మెన్షన్ చేసి ఉంటాం మనం ఎన్ని రోజుల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనేది. సేల్ అగ్రిమెంట్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుండి, ఆ టైం లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మనం సేల్ డీడ్కి వెళ్తాం. సేల్ డీడ్ లేకుండా సేల్ అగ్రిమెంట్తోనే రిజిస్టర్ అవుతుందంటే మాత్రం మిస్టేక్ చేసినట్లే. అది వ్యాలిడిటీ జస్ట్ ఒక 3 years మాత్రమే ఉంటుంది. సో మనకి సైట్ ఆల్రెడీ ఉందంటే వాళ్ళ దగ్గర నుండి సేల్ డీడ్ మనం ప్రొవైడ్ చేసుకోవాలా. మనం కూడా సేల్ డీడ్ త్రూ ద్వారానే మనం రిజిస్ట్రేషన్స్కి అనేది వెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తర్వాత కర్ణాటకలో కావచ్చు, ఎనీవేర్ సేల్ డీడ్ అండ్ 30 years లింక్ డాక్యుమెంట్ అనేది 100% వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫ్యామిలీ ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి వెళ్తున్నారు అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవడానికి వెళ్తున్నా కూడా ఈ డాక్యుమెంట్స్ అనేటివి తీసుకోవాలి. మదర్ డీడ్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ట్రీస్ ఏంటి,
వాళ్ళకి ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఎంతమంది కూతురులు ఉన్నారు, ఎవరి దగ్గర నుండి ఆస్తి వచ్చింది ఇది. సో అవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే మీరు అనేది సైట్ రిజిస్ట్రేషన్స్కి వెళ్ళండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినా పర్వాలేదు, ఎనీథింగ్, బట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్కి అనేది వెళ్ళాలి. లేదంటే ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇబ్బంది పడతారు, మోసపోతారు. అలాగే ఇప్పుడు మనకి చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, బెంగళూరులో సార్ ఎలా ఒక సైట్ తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి మనం, వాళ్ళ దగ్గర నుండి ప్రజెంట్ ట్యాక్స్ కట్టింది రిసిప్ట్స్ ఉన్నాయా లేదా, ప్రజెంట్ ట్యాక్స్ ఎవరి పేరు మీద ఉంది, ఓనర్ పేరు మీద ఉందా, ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళకి ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఎంతమంది కూతుర్లు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ తీసుకోండి, ఒక రిలీజ్ డీడ్ తీసుకోండి. భార్య దగ్గర నుండి ఒక సైను, కూతుర్లు కొడుకుల దగ్గర నుండి అందరి దగ్గర నుండి సైన్ తీసుకుంటే, ఒక్క విషయం అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, డబ్బులు ఊకే రావు కదా. మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవట్లేదు కదా. సో మీరు కొనుక్కుంటున్నప్పుడు మీకు హక్కులు ఉంటాయి, అడిగే హక్కులు. డాక్యుమెంట్ ప్రాపర్గా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదంటే 100% చెప్తున్నాను, ఆ సైట్లో మీరు వెంచర్స్ కావచ్చు, ఎనీ ఓనర్, సైట్ ఇచ్చే ఓనర్ ఎవరైనా సరే, మీరు అక్కడ అసలు రిజిస్ట్రేషన్స్కి వెళ్ళకండి, అసలు కొనకండి అలాంటి సైట్స్. వాళ్ళు ఇప్పుడే మనకి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏం ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఈ సైట్ తీసుకునే ముందు ఇవన్నీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. అలాగే ఇప్పుడు ప్రజెంటు పంచాయతీ లేఅవుట్స్ కావచ్చు, తర్వాత రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు, ఆల్రెడీ బీబీఎంపీ లిమిట్లో వచ్చేసి ఉంటాయి, కొన్ని బీడీఏ లిమిట్లో వచ్చేసి ఉంటాయి. సో అలాంటి సైట్స్కి ఖాతా లేకుంటాయి. ఖాతా లేని సైట్లని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక డౌట్ ఉంది, ఇక్కడ మన కర్ణాటకలో, బెంగళూరులో. సో వాళ్ళు ఏంటంటే బీబీఎంపీ లిమిట్లో ఉన్నటువంటివి సరైన రోడ్లు అవన్నీ చూసేసుకొని మున్సిపాలిటీలో కలిపినటువంటి రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు, పంచాయతీ అప్రూవల్స్ ఉన్నటువంటి సైట్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఖాతాలు అనేటివి రిలీజ్ చేస్తుంది. ఆ ఖాతా నంబర్ వచ్చిన తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్స్కి వెళ్ళండి. బీబీఎంపీ వాళ్ళు ఒక ఖాతా ఇస్తారు, ఆ ఖాతా పట్టుకుని మనం ఎలక్ట్రానిక్ ఖాతాకి కన్వర్ట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఆ ఎలక్ట్రానిక్ ఖాతా వచ్చిన తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు మీ సైట్ని. సో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, మీరు ఎనీ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా సేల్ అగ్రిమెంటు, సేల్ డీడు, మదర్ డీడు, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ ట్రీ, ప్రజెంట్ ట్యాక్స్ రిసిప్ట్స్ కావచ్చు, తర్వాత కేబీ వాళ్ళ దగ్గర నుండి ఎన్ఓసి ఉందా లేదా, లోకల్ అథారిటీ నుండి ఎన్ఓసి ఉందా లేదా, పంచాయతీ అప్రూవల్ కావచ్చు, మున్సిపల్ అప్రూవల్ కావచ్చు, బిఎంఆర్డి అప్రూవల్ కావచ్చు, బీడీఏ ఎన్ఓసి కావచ్చు, బీబీఎంపీ లిమిట్స్లో వచ్చేటువంటి సైట్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుండి అప్రూవల్స్ ఏమున్నాయి అనేటువంటివి కంప్లీట్గా కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు సైట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు ఎవరైనా కొత్తగా వచ్చింటే ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ Prasad Properties. Thank you so much.